వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇండీ కూటమి మరింత బలహీనపడింది. బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఓడిపోవటం, కేరళలో విజయన్ పార్టీ ఎల్డీఎఫ్ ఓటమి పాలవటం, తమిళనాడులో స్టాలిన్ డీఎంకేకు ఓటమి తప్పలేదు. గతంలో ఢిల్లీలో ఆప్ అధికారం కోల్పోయింది. ఇక జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాటంలో ఇండీ కూటమి బలం సన్నగిల్లుతూ ఉంది. ఇప్పటి వరకు కూటమిలో ఎవరికి వారే అన్నట్లుగా తీరు ఉంది. కీలక పార్టీల ఓటమితో ఇప్పుడు కూటమిలో పెద్ద దిక్కుగా కాంగ్రెస్ ఉంది. ఇక ఓటమి తర్వాత మమతా, స్టాలిన్తో రాహుల్ గాంధీ మాట్లాడారు. టీఎంసీ ఓటమి తర్వాత కాంగ్రెస్ నేతల సంబరాలపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ మన కూటమిలో భాగమంటూ రాహుల్ చెప్పారు. ఇక ఇటు తాము ఇండీ కూటమిలోనే ఉన్నామంటూ మమతా బెనర్జీ చెప్పడం జరిగింది. తాము బెంగాల్లో ఓడిపోలేదని కుట్ర చేసి ఓడించారంటూ మమతా అంటూ ఉన్నారు. సో ఇక ఈ రకంగా చూసుకుంటే కనుక ఇండీ కూటమిలో ఉన్నటువంటి బలమైన పార్టీలు ఈసారి ఓటమి పాలవ్వటం కాంగ్రెస్కి ఇటు బీజేపీ మీద పోరాడేందుకు కూడా ఒక బలం తగ్గిపోయినట్లుగా మనం చూడొచ్చు. దీంతో కొంతమంది కాంగ్రెస్ టీఎంసీ ఓటమి తర్వాత సంబరాలు చేసుకోవటం, దీని మీద రాహుల్ గాంధీ సీరియస్ అవ్వటం, ఈ రకంగా కూడా అంటే ఈ సంబరాలు చేసుకునే దగ్గర మనకు అర్థమైపోతుంది ఇటు ఇండీ కూటమిలో భాగమైనప్పటికీ కూడా ఎవరికి వాళ్ళే అన్నట్లుగా కూడా ఒక తీరైతే ఇప్పటి వరకు కొనసాగింది. ఇక ఇప్పుడు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కాంగ్రెస్ రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడుగు తెలుసుకుందాం. ఎస్ వెంకట్, ఈ ఇండీ కూటమిలో పెద్ద పార్టీలు అయినటువంటి డిఎంకే కానీ టీఎంసీ కానీ బలమైన పార్టీలు ఇప్పుడు ఓడిపోవటం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణు, ఇండియా కూటమి ఎప్పుడైతే ఏర్పాటైందో ఆ తర్వాత నుంచి కూడా కొంత అంటే బీజేపీకి బలంగా మారిందా అనేటువంటి అనుమానాలు కూడా కొంత ఉన్నటువంటి పరిస్థితి. అంటే కీలకమైనటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా అందులో ప్రధాన పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కు దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు కోల్పోవడం ప్రధానంగా మైనస్ గానే చెప్పుకోవచ్చు. తాజాగా అక్కడ కేరళలో విజయన్ పార్టీ ఓడిపోవడం, అయితే అక్కడ కాంగ్రెస్ గెలిచింది కానీ ఇక తమిళనాడులో డిఎంకే వాళ్ళకు ప్రధానంగా అండగా ఉన్నటువంటి డిఎంకే కానీ అలాగే తృణమూల్ కాంగ్రెస్ కానీ ఈ రెండు పార్టీలు ఓడిపోవడం అనేది ఇక్కడ ఇండియా కూటమికి ప్రధాన దెబ్బగా చెప్పుకోవచ్చు. అయితే ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో దాదాపుగా ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి కూడా కనపడినటువంటి పరిస్థితి లేదనే చెప్పుకోవాలి. ముఖ్య అటు పంజాబ్ లో ఆప్ ఉన్నప్పటికీ కూడా ఇండియా కూటమితో కలిసి ఎంతవరకు ప్రయాణం చేస్తుంది అనేది చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక ఛత్తీస్గఢ్ లో కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చేసింది. అలాగే కర్ణాటకలో ప్రస్తుతానికి కాంగ్రెస్ ఉంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తెలంగాణలో ఉంది. కాబట్టి ఇక అంటే ఇండియా కూటమికి సంబంధించి ఒక కాంగ్రెస్ తప్ప మిగిలిన ప్రాంతీయ పార్టీలు ఏవి కూడా బలంగా లేకపోవడం అక్కడ ప్రధాన మైనస్ గా చెప్పుకోవచ్చు. ఇక అలాగే బీజేపీపై పోరాటం చేసే విషయంలో కొంత వీళ్ళందరికీ మధ్య సఖ్యత లేకపోవడం, అంటే ఎవరికి వారి ఎదురా తీరే అన్నట్టుగా పరిస్థితి మారిపోవడం కూడా ప్రధానంగా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. ఇక వాళ్లకు ప్రధానంగా నిలబడింది కాంగ్రెస్ పార్టీ ఒకటే. అది కూడా కాంగ్రెస్ పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉండటం వాళ్ళకి కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం తప్ప మిగిలింది ఎక్కడ కూడా వాళ్ళకి అంత సానుకూలమైనటువంటి వాతావరణం అయితే లేదని చెప్పుకోవచ్చు. రైట్. ఇక స్టాలిన్ కి రాహుల్ గాంధీ కాల్ చేసినట్లుగా తెలుస్తుంది, మమతా బెనర్జీతో కూడా మాట్లాడినట్లుగా అర్థమవుతుంది. దీని గురించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్, ఇక్కడ మమతా బెనర్జీకి సంబంధించి కానీ స్టాలిన్ కి సంబంధించి కానీ ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఇండియా కూటమిలో చాలా బలంగా ఉండేవాళ్ళు. రాహుల్ గాంధీకి స్టాలిన్ చాలా సన్నిహితంగా ఉండేవారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తమిళనాడు విషయానికి వచ్చేసరికి కొంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. విజయ్ టీవీకే పార్టీతో కలిసి వాళ్ళు అధికారంలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు, లేదంటే అక్కడ టీవీకేకి మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విజయ్ ప్రభుత్వంలోకి రావడానికి అక్కడ అన్నాడీఎంకే కానీ బీజేపీ కానీ అక్కడ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేటువంటి మాట అయితే వినపడుతోంది. మరి ఇక తృణమూల్ కాంగ్రెస్ అంటే పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే ఇప్పటికే మాట్లాడారు మమతా బెనర్జీ కూడా. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి నేను రాజీనామా చేసేటువంటి ప్రసక్తే లేదు, నేను మా గెలుపును దొంగలించారంటూ కూడా విమర్శలు చేశారు. అలాగే అటు సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ కూడా ఎన్నికల సంఘాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఇక ఇండియా కూటమిని బలోపేతం చేస్తా ఉంటూ కూడా కాసేపటి క్రితం ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడటం జరిగింది. కాబట్టి మరి భవిష్యత్తులో వాళ్ళు ఇండియా కూటమిని ఏ విధంగా బలోపేతం చేయబోతున్నారు అంటే కీలకమైనటువంటి రాష్ట్రాలు కోల్పోవడం, తమిళనాడు పెద్ద రాష్ట్రం, పశ్చిమ బెంగాల్ పెద్ద రాష్ట్రం, అలాగే బీహార్ లో గెలవలేకపోయారు, ఉత్తరప్రదేశ్ కానీ ఇక చుట్టుపక్కల మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ ఇక్కడ ఎక్కడ హర్యానా కానీ వీళ్ళకి ఎక్కడ కూడా అధికారం లేదు. మరి ఎలా బలోపేతం చేయబోతున్నారు, ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు అనేది చూడాలి.
అయితే వెంకట్, మనం టీఎంసీ విషయంలో చూసుకుంటే గనక ఇది ఇండి కూటమిలో భాగమైనప్పటికీ కూడా ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నటువంటి విషయం మీద రాహుల్ గాంధీ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకు ఈ రకంగా జరిగింది అక్కడ? అయితే ఇక్కడ అక్కడ పశ్చిమ బెంగాల్ కి సంబంధించి అధీర్ రంజన్ చౌదరి గాని ఇలా కొంతమంది కీలక నాయకత్వానికి మమతా బెనర్జీతో పొసగడం లేదు అనేటువంటి మాట కూడా వినపడుతుంది. వీళ్ళు పరోక్షంగా అక్కడ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారు కొంతమంది నాయకులు, కాంగ్రెస్ కి సంబంధించి అనేది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ. అయితే ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కాంగ్రెస్ నాయకులతో లేదు అనేటువంటిది ఎక్కువగా వినపడుతున్నటువంటి. అలాగే పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నాయకుల్లో చాలా మంది అసోం సీఎం హిమంత బిశ్వ శర్మతో సన్నిహితంగా ఉంటారు అనేది కూడా కొంత వినపడుతూ ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ ఎందుకు పశ్చిమ బెంగాల్ కి సంబంధించి ఆ వాతావరణం ఉంది, మరి దాన్ని ఎలా రేపు వద్దని కలిసి పోరాటం చేయాలి, లేదంటే ఇండి కూటమిని బలోపేతం చేసుకోవాలి అనేది ఎటువంటి వ్యూహాలను వాళ్ళు అమలు చేస్తారనేది చూడాలి. రైట్ వెంకట్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక కీలక పార్టీల ఓటములతో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి కాంగ్రెస్ రంగంలోకి దిగింది. రాహుల్ గాంధీ ఇటు మమతా బెనర్జీకి, అదేవిధంగా స్టాలిన్కి, వీళ్ళిద్దరికీ ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. ఇక టీఎంసీ ఓటమి తర్వాత కాంగ్రెస్ నేతల సంబరాల మీద కూడా రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. టీఎంసీ కూటమిలో భాగమే అన్నటువంటి అంశాన్ని మర్చిపోయారంటూ రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. ఇక తాము ఇండి కూటమిలోనే ఉన్నామంటూ మమతా బెనర్జీ కూడా చెప్పారు. ఇక ఇప్పుడు కనుక మన ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే బెంగాల్లో ఓడిపోలేదంటూ కుట్ర చేశారంటూ మమతా వ్యాఖ్యానిస్తున్నారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసేందుకు కూడా సుముఖత చూపట్లేదు అన్నటువంటి అంశం అయితే మనకు తెలుస్తోంది.